మేము ఇక్కడ పిఠాపురం సి కనకమహాలక్ష్మి యూనియన్ అనే ఆటో యూనియన్ పిఠాపురం మెయిన్ సెంటర్‌లో మాకు యూనియన్‌లో ఒక 500 ఆటోలు ఓన్లీ మా యూనియన్‌లో 500 ఆటోలు ఉన్నాయమ్మా. ఇప్పుడు ఇప్పుడు ఎక్కడ తెలంగాణలో ఆల్రెడీ ఆటోలు పడి ఇబ్బందులు చూస్తున్నాం. తినడానికి ఆళ్ళకి ఆయన ఏదో పథకం పెడితే ఏదన్నా ప్రజలకి ఇంకొకటి ఏదన్నా పెట్టాల. ఇప్పుడు ఆటో వాళ్ళు పొట్టకుట్టి పథకం అంటే ఇది కరెక్ట్ కాదు. అక్కడ మా ఆటో సోదరులు అందరూ కూడా రోడ్డున పడిపోయారు ఇప్పుడు తెలంగాణలో. మరి ఇక్కడ అదే పరిస్థితి ఇక్కడ కూడా జరిగిద్దేమో అని మేము ఎప్పటికప్పుడు మా భార్య పిల్లలు ఎలా బతకాల? ఏటి మా రోడ్డు మీద మేము కూడా పడతామని చెప్పి చాలా భయంతో ఆయన ప్రకటించారో అని చెప్పి చాలా ఆందోళనగా మేము కూడా ఉన్నాం. మరి మీ సమస్యని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్ళడం ఏమన్నా జరిగిందా? అదే ఇప్పుడు ఆయన దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి మొన్న ఒక లెటర్ కూడా తీసుకెళ్దామని రేపు ఎల్లుండిలాగా వెళ్తాం మేడం. ఇక్కడ ఇన్ఛార్జ్ గారు ఉన్నారు. ఆయన దగ్గరికి వెళ్తాం జరుగుతుంది. తర్వాత మా వరమ గారి ద్వారా కూడా వెళ్తాం జరుగుతుంది. ఇప్పుడు కొంచెం ఆయన ఏదన్నా తొందరపడి ఏ నిర్ణయం అన్నా పెట్టారంటే మా బతుకులంతా రోడ్డు మీద పడిపోతాయి. ఏంటి ఇవాళ ఇంటికి ఒక ఆటో చొప్పున ఉందమ్మా. చదువుకున్నవాడు ఆటోవే, చదువు లేనివాడు ఆటోవే. అలాగే ప్రతి కుటుంబానికి ఆటో ఉంది. ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో వాహన మిత్ర అని చెప్పి ప్రవేశపెట్టారు కదా! దానివల్ల మీకు ఏమైనా లబ్ధి చేకూరిందా? లేదు అంటే లబ్ధి చేకూరితే మీరు పవన్ కళ్యాణ్ ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలో మీకు అలాంటి అదే పథకం కంటిన్యూ అవ్వాలని మీరు కోరుకుంటున్నారా? అమ్మ మాకు ఏ డబ్బులు వేయవసరం లేదమ్మా. మాకు ఏ ప్రభుత్వం ఏ డబ్బులు గట్రా ఏం వేయవసరం లేదమ్మా. మమ్మల్ని ఇప్పుడు ఆయన 10,000 వేసారు, అది వాస్తవే. కానీ అక్కడ జరిగింది మీకు డబ్బులు వేసారని తెలుసు తప్ప అక్కడ ఏం జరుగుతుందని మీకు తెలియదు. రోజుకి ఒక 500 అక్కడ మేము టికెట్లు ఎక్కిస్తుంటే వెనక నుంచి ఒక ఫోటో, ఎదరి నుంచి ఒక ఫోటో, ఆన్లైన్ కేసు. మళ్ళీ ఇప్పుడు నెలలకి ఎంత అవుతుందో తెలుసమ్మా ఇలాంటివన్నీ. తర్వాత ఆటో పెట్టుబడులు, ట్యాక్సులు, గ్రీన్ ట్యాక్స్ అంట, లా ట్యాక్స్ అంట, ఈ ట్యాక్స్ అంట, పెట్రోల్ రేట్లు, ఇవన్నీ ఆయన 10,000 వేసారన్న పేరే. ఆటోలకు డబ్బులు వేసారు, ఆటోలకు డబ్బులు వేసారు. మాకు అటువంటి పథకాలు ఏమి వద్దమ్మా. మమ్మల్ని సలగా శుభ్రంగా మేము టికెట్ ఎక్కించుకుని 10 రూపాయలు మేము కష్టపడి మేము సంపాదించుకుంటాం. మాకు ఎవరో డబ్బులు వేయొద్దు. కానీ ఈ ఫ్రీ బస్ అన్నది వేయకుండా మాత్రం ఉంటే మాకు మా భార్య పిల్లల్ని పోషించుకోవడానికి మాకు ఆధారం దొరుకుతుందమ్మా.